ధన భోగం అనేది తప్పు. నువ్వు సుఖభోగం నిమిత్తం అడుగుతున్నావు కనుక నీకు ఏవి, మనకందరికీ కోరికలు ఉన్నాయి, మనకందరికీ కోరికలు ఉన్నాయి. కానీ అవన్నీ తీర్చబడాలి, కోరిక సిద్ధించాలి, మనోభీష్ట సఫలం అవ్వాలంటే మొదట ప్రభు మనల్ని అంగీకరించాలి. మనల్ని అంగీకరించాలి ప్రభు. ఎందుకు మన కోరికలు సిద్ధించట్లేదు? దశాబ్దాల పాటు ఎందుకు అట్లాగే మురుగుతున్నాయి. తద్వారా మానసికంగా మీరు కృంగిపోయి, దిగులు పడిపోయి, ఆందోళన చెంది, దేవుడు మాకు అన్యాయం చేశాడు, అలక్ష్యం అయిపోయాం, మా బ్రతుకులు ఇట్లా అయిపోయినాయి, ఏకంగా దేవుడు అన్యాయం చేశాడు అనేస్తున్నాం. యోబు దగ్గరకు వచ్చి అన్నారు, దేవుడు నీకు అన్యాయం చేశాడు, దేవుడు నీకు అన్యాయం చేశాడంటే ఇప్పుడే కాదు, నా దేవుడు ఎప్పటికీ నాకు అన్యాయం చేయడు. స్తోత్రం చెప్పండి.